గెలవబోతా ఉన్నారు. మీరు కష్టపడండి. ఈ 4-5 రోజులు గట్టిగా కష్టపడి మంచి మెజార్టీతో మనం రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. చాలా వైట్ పేపర్ లాంటి మనిషి, ప్రజలకు సేవ చేయడమే తప్ప ఆయనకు 10 మందికి జీవితం ఉపయోగపడమే తప్ప అంత మంచి మనిషి ఇవాళ ఉపేందర్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారు. అయితే ఇప్పుడు ప్రజలు ఫీల్ అవుతున్నారు, ఎన్ని తెచ్చిండు ఉపేందర్ అన్న నాకు బాగా తెలుసు, నా దగ్గరికి వచ్చి కొట్లాడి కేసీఆర్ గారితో చెప్పించి ఈ పాలేరుకు నర్సింగ్ కాలేజీ తెచ్చిండు ఉపేందర్ అన్న. కేసీఆర్ గారితో మాట్లాడి జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీని తెచ్చిండు మా ఉపేందర్ అన్న. కేబుల్ బ్రిడ్జ్ మున్నేరు నది మీద ఇగో ఇదే మన ఎంపీ నామా గారు మన ఉపేందర్ అన్న మంచి కేబుల్ బ్రిడ్జి కావాలంటే 200 కోట్లతో మున్నేరు మీద కేబుల్ బ్రిడ్జి కూడా తీసుకొచ్చిండ్రు. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఆ కేబుల్ బ్రిడ్జ్ విత్ రిటైనింగ్ వాల్. సో అట్లా నేను మీతో కోరేది, దురదృష్టవశాత్తు ఉపేంద్రను గెలిపించుకోలేకపోయినాం. అట్లీస్ట్ రాకేష్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఉపేందర్ అడుగుజాడల్లో నడుస్తాడు, మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటాడు, మీ గొంతుకై రేపు అసెంబ్లీలో పోరాటం చేస్తాడు. ఏముంది కాంగ్రెస్ సంగతి మీకు తెలవలేదా? 6 నెలల్లోనే కాంగ్రెస్ అంటే ముక్కులకు వచ్చింది అందరికీ. వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. ఏ గవర్నమెంట్ అయినా ముందుకు పోవాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ రివర్స్ గేర్లో వెనుకకు పోతున్నది. కాంగ్రెస్ వచ్చినాక మంచినీటి కొరత, సాగునీటి కొరత, కరెంటు కొరత, ఆసుపత్రుల్లో మందుల కొరత, ఇవాళ గ్రామ పంచాయతీల్లో బిల్లులు లేక విఘ్నులైన మరి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా గవర్నమెంట్ ఏం పడిపోదు, కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు అహంకారంతో గాల్లో తేలాడుతున్నారు. వాళ్ళని భూమి మీదకి తేవాల్సిన 2 లక్షల రుణమాఫీ అని మోసం చేసిండ్రు. పేపర్ మీద 100 రోజుల్లో ఇస్తాం, మేము రాగానే ఇస్తాం, మొదటి సంతకం ఇదే. ఇవాళ చెక్ ఇస్తాం, చెక్ బౌన్స్ అయితే కోర్టులో శిక్ష పడుతుందా పడదా? మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది. బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి మీరు బుద్ధి చెప్పాలి. మీ ఓటే ఆయుధంగా మారాలి, మీ ఓటే అని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపు ఏమైనా మీ సమస్యలే ఎజెండాగా మీ గొంతుకై మేము పోరాడాలని మాట్లాడి మొన్న అసెంబ్లీలో మేము నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదని చేతులు లావట్టిండు. మేము హామీ ఇవ్వనే లేదన్నాడు. మరి నిరుద్యోగ భృతి మీద నిండు అసెంబ్లీలో ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే ఈ తీర్మానం మల్లన్న ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు నీ గొంతు మూగబోయింది అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడేమో వడ్లకు 500 బోనస్ అన్నారు, ఇప్పుడేమో సన్న వడ్లకే ఇస్తాం.
సన్నవడ్లకే ఇస్తామంటున్నారు. మన తెలంగాణలో 90% దొడ్డు వడ్లే వండుతాయి. ఆ 10% సన్నవడ్లు ఇంటి మందం తిండి గింజలకు పెట్టుకుంటారు, మార్కెట్లో అమ్మరు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ సన్నాలకు ఇస్తామని రైతులకు సున్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి దీని మీద తీన్మార్ మల్లన్న ఎందుకో ప్రశ్నించాడు. రైతులను మోసం చేస్తే ఎందుకు నీ గొంతు మూగబోయింది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నిజమైన ప్రశ్నించే గొంతు మన తమ్ముడు రాకేష్ రెడ్డి అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అందుకే మీరందరూ ఆలోచించండి. రేపు మేము అసెంబ్లీలో మెగా డిఎస్సి కోసమైనా, మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ కోసమైనా, మా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపైన, కస్తూర్బా ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ కోసమైనా, అంగన్వాడీ టీచర్ల సమస్యలపైన, విఆర్ఏ విఆర్ఓ సమస్యలపైన మేము పోరాడాలంటే రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలి. ఇలా వీళ్ళు మాట తప్పిండు, ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చారు, పైగా గాల్లో ఉండి మాట్లాడుతుండ్రు. రైతు బంధు పడలేదంటే ఒక మంత్రి చెప్పుతో కొట్టండి అంటున్నాడు. ఇదేందే నాయన, వడ్ల సంగతి ఏంది? సన్నాలు ఎట్లా కొంటావు? అన్ని రకాల వడ్లకి ఇవ్వాలంటే రైతుల్ని పట్టుకొని బాగా మొరుగుతున్నారు, మీ సంగతి ఏందని మాట్లాడుతున్నారు. అంటే అహంకారం నెత్తికెక్కింది. కాంగ్రెస్ నాయకులు గాల్లో ఉన్నారు. గాల్లో ఉన్న కాంగ్రెస్ లీడర్లను భూమి మీదికి తేవాలంటే రాకేష్ రెడ్డి గారిని శాసన మండలికి పంపాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళ కనునిప్పయ్యే విధంగా మీరు తీర్పు ఇవ్వాలి, అప్పుడే వాళ్ళు సోయికి వస్తారు. రేపు మేము గట్టిగా పోరాటం చేయగలుగుతాం. రేపు ఒకవేళ తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిండు అనుకో, ఏమంటారు? మేము అసెంబ్లీలో మాట్లాడితే అవ్వాతాతలకు 4,000 ఎగ్గొట్టినా, నిరుద్యోగ యువకులకు 4,000 నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినా, మెగా డిఎస్సి వేయకపోయినా, జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోయినా, రుణమాఫీ ఎగబెట్టినా, రైతు బంధు ఎగబెట్టినా, వడ్లు కొనకపోయినా మాకే ఓట్లేసిండ్రు, మీరేం మాట్లాడుతున్నారని అన్నరా? మరి వాళ్ళ మెడలు వంచాలంటే, కాంగ్రెస్ కళ్ళు తెరిపించాలంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారాన్ని దించాలంటే గొంతు రాకేష్ రెడ్డి గారిని మీరు గెలిపించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. చాలా విషయాలు ఉన్నాయి. ఇవాళ ఉద్యోగాల విషయంలో గత కేసీఆర్ గారి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు సర్టిఫికెట్లు వెరిఫై చేసి అన్ని రెడీగా పెడితే ఈయన వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండు. ఆ 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా అని మాట్లాడుతుండు. కనీసం నువ్వు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినవా? ఒక్క ఉద్యోగానికి పరీక్ష పెట్టినవా? నేను అడుగుతా ఉన్నా. వెనకటికట్టే ఒకరు వంటంతా వండి పెట్టిందట, అన్నం కూరలు అన్నీ తయారైనాయట. అన్నీ తయారైనాక ఎవడో వడ్డించడానికి వచ్చిండు. వడ్డించడానికి వచ్చి అంత నేనే చేసిన అన్నాడట. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితి కూడా అట్లే ఉంది. వాళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వలే. యువతకు ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోగా నింపుతామన్నారు. ఏడ నింపింది? 6 నెలలైనా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. మిత్రులారా ఆలోచించండి. ఈ ప్రభుత్వం మరి అన్ని విషయాలు మర్చిపోయి అన్ని వర్గాలను కూడా, యువకులను, విద్యార్థులను, రైతులను, పేదలను అన్ని వర్గాలకు ఇచ్చిన మాట తప్పింది. అందువల్ల ఇవాళ పాలేరులో మనకు ఒక మంచి వ్యక్తి రాకేష్ రెడ్డి గారు ఉంటే తప్పకుండా ఇక్కడ ఉండే కార్యకర్తలకు కూడా మేలు జరుగుతుంది. ఇవాళ అహంకారంతో అక్రమ కేసులు పెడతా ఉన్నారు, సోషల్ మీడియా పోస్టులు పెట్టే. మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకోసం ప్రత్యేకంగా తెలంగాణ భవన్లో ఒక లీగల్ సెల్ను కూడా అడ్వకేట్లను పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కార్యకర్త మీద అక్రమ కేసు పెట్టినా, ఏ కార్యకర్తను ఇబ్బంది పెట్టినా మీరు నేరుగా మన తెలంగాణ భవన్లో లీగల్ సెల్ను సంప్రదించండి. మన అడ్వకేట్లు మీకు అండదండలు అందిస్తారు. పార్టీ అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుకుంటుంది. మీరెవరూ అధైర్యపడాల్సిన అవసరం కూడా లేదు. మనం న్యాయం కోసం కొట్లాడుతున్నాం, ధర్మం కోసం బాధ్యత మనం నిర్వర్తిస్తున్నాం తప్ప మనం తప్పు చేయడం లేదు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ ను చీల్చి చెండాడండి. వాళ్ళ తప్పులను రైతుల పక్షాన
ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులు ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనటువంటి ఎన్నిక. మార్పు మార్పు అన్నారు. ఏం మార్పు వచ్చింది? మార్పు ఏదన్నా వచ్చిందంటే కోతలు వాతలు. ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు వాత. అంటే పేదలను పీల్చి పిప్పి చేస్తాం, పేదల దగ్గర బాగా డబ్బులు పీల్చాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా వైన్ షాపులు వేస్తారట, ఇంకా మందు బాగా అమ్మండి, ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని ముఖ్యమంత్రి గారు హుకుం జారీ చేస్తున్నారు. పేదలను ఇంకా దాగిచ్చేయండి అంటున్నాడు. అంటే ఇదేనా ఈ ప్రభుత్వం ఇచ్చేది? సంక్షేమం మరిచిండ్రు, పేదల మీద భారం వేస్తూ ఉన్నారు. పేదలకు ధరలు పెంచి ఇలా పేదల మీద భారం వేసే ఆలోచనలో ఉన్నారు. అందువల్ల ఈ ప్రభుత్వం ఏ రకంగా కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయింది. ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఉన్న ఆశలు ఇవాళ ఈ ప్రభుత్వం వమ్ము చేసింది. అందువల్ల మీరందరూ కూడా ముఖ్యంగా ఈ మార్పు మళ్ళీ తిరిగి మార్పు ప్రారంభమైంది. ఆ మార్పు మేధావులతో, విద్యావంతులతో, గ్రాడ్యుయేట్లతోనే రావాలి. మీ మార్పుతోనైనా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విధంగా మరి మీరు ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ నాకు కూడా నమ్మకం కలిగింది. నిన్న వరంగల్లో తిరిగాను, ఇవాళ ఖమ్మంలో సత్తుపల్లి, మదిర, పాలేరుకు వచ్చాం. ఎక్కడ పోయినా మన మీటింగుల్లో 70-80% గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్లో 20% కూడా గ్రాడ్యుయేట్లు లేరట. కేవలం కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని పోతున్నారు. కానీ ఇలా మన కార్యకర్తలు చాలా కసిగా గ్రాడ్యుయేట్లందరినీ కూడా మీటింగ్ తెచ్చి ఇవాళ రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇంత 2-3 రోజులు కష్టపడి రాకేష్ రెడ్డి గారిని గెలిపించి మన సత్తా ఏందో చాటాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.